అరే వాడు పట్టుకోండి. అన్నయ్య అన్నయ్య తలుపులు తెరిచి ఉన్నాయి, మీరు లోపల వెతకండి. నేను కిట్టు అన్న బయటకు వెళ్ళి చూస్తాం. కార్తీక్ జాగ్రత్త. వాడు ఇక్కడా లేడే, తలుపులు ఎవరు తెరిచి ఉంటారు? అన్నయ్య లోపలికి వెళ్ళి చూద్దాం పద. ఏంటి అసలు ఇంట్లో ఏం జరుగుతోంది? మాకు మా ఇంట్లోనే రక్షణ లేకుండా పోయింది. సమయానికి లవ్లీ పిల్లలు వచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏం జరుగుండేదో. ఏమైంది? తప్పించుకున్నాడా? వాడు దొరికితే కదా తప్పించుకోవడానికి. మేము అన్ని చోట్ల వెతికాం, కానీ వాడు ఎక్కడా కనిపించలేదు. ఇంట్లో ఇంత పెద్ద గొడవ అయింది, అందరూ ఇక్కడే ఉన్నారు, కానీ మీనాక్షక్క మాత్రం కనిపించట్లేదు. మనం ఈ విషయాన్ని శివాకి చెప్తే మంచిదనిపిస్తుంది. ఆ మంకీ మ్యాన్ ఏకంగా మన ఇంట్లోకే వచ్చేశాడు. అది చాలా ప్రమాదం. నేను శివాకి ఫోన్ చేసి వస్తాను. ఆ మంకీ మ్యాన్ మమ్మల్ని తీసుకెళ్తాడేమో అని భయంగా ఉంది. నో నో, నువ్వు భయపడకన్ను, మేమందరం కూడా నీతో ఉన్నాగా. అది ఒక జంతువు, అలాగే భూమి మీద ఏ జంతువైనా సరే మంటను చూసి భయపడుతుంది. మనం ఈసారి వాడు వచ్చినప్పుడు వెంటనే మంటను వెలిగిద్దాం, వాడు పారిపోతాడు. అలా అయితే నేను వాడిని టపాసులు గన్తో కాలుస్తాను, వాడు భయంతో పారిపోతాడు. అరే అవును, నేను ఆ విషయాన్ని మర్చిపోయాను. నేను కూడా ఈసారి టపాకాయల గన్ నా దగ్గరే ఉంచుకుంటాను. కానీ నానమ్మ గారు, ఈసారి టపాసుల గన్లు తేలేదు, పెద్దనాన్నగారు కొనలేదు. అత్తయ్య గారు
ఇదిగోండి వచ్చేసాను. పెదనాన్నగారు తీసుకురాకపోతే ఏమైంది? మర్చిపోయి ఉంటారు. నేను తీసుకొచ్చాను కదా. ఇదిగో అను, నీకోసం గన్. లక్కీ, నీకోసం టపాసులు. వావ్, టపాసులు. ఇక మున్ని కోసం టెడ్డీ బేర్. ఎలా ఉంది? అత్తయ్య గారు, నేను ఓల్రెడీ డ్రెస్సులు తీసుకొచ్చాను మీ అందరి కోసం. థ్యాంక్ యూ మమ్మీ, మీరు మొత్తం మార్కెట్ నే తీసుకొచ్చేసారు. మా కోసం ఇన్ని కొనుక్కొచ్చారా? అయ్యో, కొనుక్కు రాకుండా ఎలా ఉంటాను? దీపావళి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది, అవునా? మీనాక్షి, నువ్విన్ని వస్తువులు కొనుక్కొని తెచ్చావు, అది కూడా ఖరీదైనవి. నీకంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అత్తయ్య గారు, అది నేను చెప్పు మీనాక్షి, నువ్వు ఎందుకలా తడబడుతున్నావు? నీకింత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పు మీనాక్షి. మీరందరూ ఎందుకంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? నేనేం దొంగతనం చేసుకురాలేదు. నాకిచ్చిన వాటిలో దాచుకున్న డబ్బులు అవి. వాటితో పండక్కి అందరి కోసం ఏదో ఒకటి కొనాలనుకున్నాను. అదే కాక దీపావళి పండగ ఆఫర్ పెట్టారు కదా, అన్ని వస్తువులపై 50% కన్నా ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నారు. అందుకే అన్ని కొనుక్కొచ్చాను. మీనాక్షక్క, ఈ టెడ్డీ బేర్ చాలా ఖరీదైందిలా ఉంది. బ్రాండెడ్ కదా? అవును. అయితే ఏంటి? మన మున్ని నవ్వుతో పోలిస్తే అది చాలా తక్కువే కదా. కానీ అక్క, ఇది నిజంగానే చాలా ఎక్స్పెన్సివ్ లా ఉంది. అవును, రేట్ ఎక్కువ అనిపించింది. 299 కానీ మున్ని కోసమే కదా అని కొనేశాను. అక్క, మీరు కూడా చూడండి, మీకోసం ఏమేమి తెచ్చానో చూడండి. ఇదెలా సాధ్యం? సేమ్ టు సేమ్ ఇదే టెడ్డీ బేర్ 3999 రూపాయలు చెప్పారు. ఇంత డిస్కౌంట్ అయితే ఎవరు ఇవ్వరు కదా. అక్క ఏదో దాస్తుంది. ఎలాగైనా కలుక్కోవాలి. రెండు సంవత్సరాల ముందు షావుకారు దగ్గర అప్పు తీసుకున్నాం. అసలు కన్నా 10 రెట్లు ఎక్కువ వడ్డీ కట్టాం. కానీ ఇప్పటికీ అప్పు అలాగే ఉంది. ఎప్పుడు కొన్నారు? నీకు నచ్చిందా? కావాలంటే తీసేసుకో. 25 రూపాయలంతే. అతనే దెయ్యం కాదు, అతను దేవుడు అవుతారు. పేదవాడికి సహాయం చేస్తున్నాడు. ఈ రోజు వరకు అతను ఎవ్వరికి అపాయం తలపట్లేదు, తెలిసిందా? రాత్రుళ్ళు చీకట్లో ఉన్న పేదవాళ్లకు, శరణార్థులకు సహాయం చేయడానికే తిరుగుతున్నాడు. ఏదో జరుగుతుంది. ఎలాగైనా తెలుసుకోవాలి. దీని వెనుకున్న అసలు రహస్యం ఏంటో తెలుసుకోవాలి. భగవంతుడా, నువ్వే నాకు సహాయం చేయాలి. మీనాక్షి, అవి చేయడం అయిపోయాక మన లడ్డూలు కూడా చేద్దాం. ప్రియా, డ్రై ఫ్రూట్స్ కట్ చేసావా? కట్ చేస్తున్నాను అక్కయ్య. ఈ బాక్స్ ఇక్కడికి ఎలా వచ్చింది? ఇన్ని బంగారు నగల.
డబ్బా, ఇంట్లో ఇంత డబ్బా. అయినా ఇంత డబ్బు మీనాక్షక్క గదిలోకి ఎలా వచ్చింది? మీనాక్షక్క అసలు ఏం చేస్తుంది? ఇది పైనుంచి పడింది అంటే దీని అర్థం పైన ఇంకేమైనా ఉండుండొచ్చా? చూస్తాను. మంకీ మ్యాన్, మంకీ మ్యాన్, ఈ డబ్బులు మంకీ మ్యాన్ మాస్క్. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఈ నగలు మీనాక్షక ఈ గదిలో దొరికాయి అంటే భగవంతుడా, ఏంటిదంతా? అది అక్క, ఐఎమ్ సారీ. నన్ను క్షమించండి. ఇతరుల గదిలోకి అనుమతి లేకుండా వెళ్ళకూడదు అని నాకు తెలుసు. కానీ అక్క, మీరు నన్ను అపార్థం చేసుకోకండి ప్లీజ్. అసలు నిజమేంటో నాకు చెప్పండి. ఈ నగలు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇదిగోండి, ఇంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అంతేకాదు, ముఖ్యంగా వీటన్నిటికన్నా ఇదిగో ఈ మంకీ మ్యాన్ మాస్క్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు మీ గదిలో ఎందుకుంది? అది లవ్లీ, అది నువ్వెందుకంత కంగారు పడుతున్నా? ఈ మాస్క్ నేను చార్మినార్ దగ్గర కొనుక్కొచ్చాను. ఇక ఆ నగలంటావా? ఆ నగలన్నీ అవన్నీ నకిలీవే, రోల్డ్ గోల్డ్ నగలు. మరైతే అక్క, ఈ క్యాష్? క్యాషా? అది కిట్టు గారు ఇచ్చారు, దాచిపెట్టమన్నారు. షాపులో డబ్బు. సారీ అక్క. యాక్చువల్లీ నేను ఇవన్నీ ఇక్కడ చూసేసరికి చాలా భయపడిపోయాను. అందుకనే అన్ని ప్రశ్నలు అడిగాను. ఐఎమ్ సారీ. అంటే నువ్వు, నీ ఉద్దేశం నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు నన్ను మంకీ మ్యాన్ అనుకుంటున్నావు కదా? సారీ అక్క, నేను వెళ్తాను. ఇవన్నీ నేను చెల్లాచెదురుగా పడేశాను. మీరు కొంచెం సర్దుకోండి ప్లీజ్. పర్వాలేదు, అన్ని నేను సర్దుకుంటానులే. రండి అన్నయ్య గారు. చాలా రోజుల తర్వాత మనం షాపింగ్ చేసాం. హ్యాపీగా ఉంది కదా? నిజమే అన్నయ్య, చిన్నప్పటి విషయాలన్నీ గుర్తుకొచ్చాయి. అవన్నీ ఇక్కడ పెట్టండి. అలాగే అన్నయ్య గారు. ఏంటి అది కాస్త నిదానంగా తిను. అలాగే అమ్మా. మీరంతా సామాన్లు కొని చాలా త్వరగా వచ్చేసారే. అమ్మా, అన్ని సామాన్లు తీసుకొచ్చాం కానీ ధరలు చూస్తే మాత్రం మాకు ముచ్చెమటలు పట్టేసాయి అనుకో.
కార్తీక్ వాటిని మనం ఏం చేయలేం కానీ నాకైతే ఏమనిపిస్తుందో మీ అందరికీ చెప్పమంటారా? ఈ రోజే ఇంటికి పెయింటింగ్ వేయడం మొదలు పెట్టాలనిపిస్తుంది. అందరూ స్టార్ట్ చేయండి, నేను సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక మీతో జాయిన్ అవుతాను. అరే అరే తొందర ఎందుకు? నిదానంగా టిఫిన్ చేసి వెళ్ళు బాబు. అయ్యో మెల్లిగా. అరే జాగ్రత్తగా వెళ్ళు బాబు. కలుస్తానమ్మా. బాయ్ ప్రియా. త్వరగా వచ్చే అది. అలాగన్నయ్యా. రాత్రి బాగా వర్షం పడ్డట్టుంది, బైక్ జాగ్రత్తగా నడపాలి. అరే ఆది, అరే ఆది గారు, అమ్మగారు అమ్మగారు, అక్కడ ఆది గారికి. ఆది అన్నయ్యకి ఏమైంది? అతని మీద చెట్టు విరిగిపడింది. ఆది అన్నయ్య ఎక్కడున్నాడు? బయట స్పృహ కోల్పోయారు, ఇంకా రక్తం కారుతుంది. ఓరి భగవంతుడా. ఆది 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 అన్నయ్య ఆదికి ఏమైంది? ఏమైంది? అన్నయ్య ఏమైంది? ఆది ఆది ఆది, అయ్యో భగవంతుడా. ఆది ఓ మై గాడ్. ఏమైంది ఆదికి? ఆది కార్తీక్ ఆదికి ఏమైంది? బాబు శివ, త్వరగా కార్ తీసుకురా. ఆదిని త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. అలాగమ్మా. మేడం, ఇతని బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది. ఆ చెట్టు కొమ్మ నేరుగా ఇతని తలపై పడింది. అందువల్ల బ్రెయిన్ లో ఒక నరం చిట్లింది. వెంటనే ఇతనికి ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయాలంటే ముందు మీరు మా హాస్పిటల్లో 4 లక్షల రూపాయలు అడ్వాన్స్ కట్టాలి. నాలుగు లక్షలా? ఇతనికి గనక మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటే ఆ మెడిక్లెయిమ్ కార్డు తీసుకొచ్చి సబ్మిట్ చేయండి. ఈయనకి మెడిక్లెయిమ్ ఉంది. మీరు ఆపరేషన్ స్టార్ట్ చేయండి, నేను కార్డ్ సబ్మిట్ చేస్తాను. ఓకే. నర్స్ సార్, మీరు ఫామ్ ఫిలప్ చేయండి. యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది? ఇప్పుడే, ఇంతకు ముందే. ఇదిగోండి కార్డు. నేను ఒకసారి ఎంక్వైరీ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. డాక్టర్ గారు, ఆది ఇంతవరకు స్పృహలోకి రాలేదేంటి? ప్రమాదమేం లేదు కదా? లేదు లేదు, అంత త్వరగా అతను స్పృహలోకి రాడండి. అతను ఆపరేషన్ పూర్తయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. నేను ఆపరేషన్ కోసం అన్ని ఏర్పాట్లు చేశాను. జస్ట్ ఇన్సూరెన్స్ ఫార్మాలిటీ పూర్తయితే చాలు. సార్, ఎస్. వీళ్ళు 4 లక్షల రూపాయలు అడ్వాన్స్ కట్టాల్సిందే. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వీళ్ళ క్లెయిమ్ ని రిజెక్ట్ చేసేశారు. మేమిప్పుడే ఈ క్షణమే వెళ్ళి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడొస్తాం. నిజమే లవ్లీ, వెళ్ళి మాట్లాడదాం పదండి. ఆగండి, నేను మీతో వస్తాను. సారీ సార్, నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయలేను. ఆ క్లెయిమ్ అప్రూవల్ చెయ్యలేను. ఎందుకంటే మీ అన్నయ్య గారికి జరిగింది యాక్సిడెంట్ కాదు, అది ఒక ప్రకృతి విపత్తు.
నా ఉద్దేశంలో అది దేవుడి ప్రకోపం.